ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి, అద్భుతమైన సువార్త పద్యాలు కేవి జేకబ్ గారివి చదువుతాను, దయచేసి ఆలకించండి. క్రౌర్యముతోడ భూపతులు క్రైస్తవులందొలి హింస పెట్టినన్. క్రౌర్యముతోడ భూపతులు క్రైస్తవులందొలి హింస పెట్టినన్. ధైర్యముతోడ ప్రాణములు త్యాగము చేసిరి వెనవేలుగా. ఆర్య సమాజ భక్తులిపుడాపగజూతురే క్రైస్తవంబునన్. సూర్యుని గంప క్రిందనపజూచుట వ్యర్థము దండనర్హమౌ. సన్నది గడ్డిపోసనట శ్రద్ధగా చూచిన గాలి ఏ దిశన్. సన్నది గడ్డిపోసనట శ్రద్ధగా చూచిన గాలి ఏ దిశన్. చిన్నగా వీచు సంగది తేటగా తెలుపెడు నాదు సత్యమే. తెన్నున బోవుట నంగను దేబలి భంగి పరాకు రందురా. సనుడనయ్య నా సిలువపై స్వాగతమియ్యగా నొల్లరెందుకో. మతముల జూపనైతి పరమార్గము నేనని తెల్పియుంటి. మతముల జూపనైతి పరమార్గము నేనని తెల్పియుంటి. అద్భుత విధ సిలువపై నిమృతి పొందితి మానవ కర్మ తీర్పగన్. నాదు గొర్రెలు వినుగదా నాదు స్వరము. మీరు విను స్వరమెవరిదో మేలుకొండు. నాదు గొర్రెలు వినుగదా నాదు స్వరము. మీరు విను స్వరమెవరిదో మేలుకొండు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని 2వ కీర్తనలోని క్రీస్తు జనన మరణముల గూర్చి 7వ వచనంలో రెఫరెన్స్ను కోడ్ చేస్తూ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి సందర్భం. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటనలో ఆయన బిజీగా ఉన్నప్పుడు ఒకనాడు విశ్రాంతి దినమున పౌలు యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ వారంతా పౌలు గారికి మీరేమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి అని వారు ఆహ్వానం పలికారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు లేచి యేసుప్రభు వారి యొక్క జనన మరణ పునరుత్థాన గురించినటువంటి ప్రవచనాలన్నీ ఎవరెవరు ఏ ఏ ప్రవక్తలు ఏ ఏ కాలంలో తెలియజేశారో అవన్నీ కూడా ఆయన చక్కగా వివరిస్తూ వచ్చాడు. నాతాను ప్రవక్త చెప్పాడు, మలాఖీ ప్రవక్త చెప్పాడు, దావీదు చెప్పాడు, యెషయా ప్రవక్త చెప్పాడు. ఈ ప్రవక్తల ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరాయి. ఆయన మరి బెత్లెహేములో జన్మించాడు. ఆయన కల్వరి సిలువకు అప్పగింపబడ్డాడు. సర్వ మానవాళి పాపాల కొరకే ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని జయించాడు. మృత్యుంజయుడై పునరుత్థానుడై అనేకులకు కనిపించాడు. అనేక మంది సాక్షులు ఈ పునరుత్థానం గురించి తెలియజేస్తూ వచ్చారు. కనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, మీరే యేసుప్రభు వారిని చంపారు. అది మీకు తెలవకనే చేశారు. లేఖనాల ప్రకారమే క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు జరిగినాయి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే
క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తారు అని చాలా క్లియర్గా స్పష్టంగా అక్కడ అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాడు. అప్పుడు అక్కడ తిరిగి మళ్ళీ యూదులు ఈ సువార్తని తిరస్కరించారు. పౌలు అన్నాడు, ఇక అన్యులకు నేను సువార్త ప్రకటిస్తానని ఆయన తెలియజేస్తూ వెళ్ళాడు. ఆ సువార్త ప్రకటనలో పౌలు గారి ద్వారా వేవేల మంది దేవుని బిడ్డలైనారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంత చక్కని సందేశము ఆనాడు పౌలు ద్వారా ఇవ్వబడింది. అవి అన్నీ కూడా పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అవి ఈనాడు మనందరికీ కనువిప్పుగా, జ్ఞానోదయం కలగజేసేవిగా, బుద్ధి తెచ్చేవిగా ఉన్నాయి. కనుక మనం కూడా పౌలు వలె యేసుప్రభు వారి యొక్క జనన మరణ పునరుత్థానాలని ఈ లోకానికి చాట బద్ధులమై ఉంటున్నాం కదా. ఆ విధంగా దేవుడు మనల్ని సువార్త ప్రకటనలో, సువార్త పనిలో వాడుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు. నీ జననము, నీ మరణము, నీ పునరుత్థానము ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒక ఆరాటము, ఆర్భాటము, వేదన, ప్రయాసము పౌలు చూపించాడు. 12 పెద్దలు కూడా చూపించారు. అయా, మేము కూడా ఈ లోకంలో నీ యొక్క సువార్త ప్రకటించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ మాధ్యమం ద్వారా, వేకోజాం ప్రార్థన ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు కూడా ఈ యొక్క సువార్తని అనేకులకు పంచే విధంగా వారిని పురుకొల్పమని, వారికి బలమును, శక్తిని ప్రసాదించమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.